హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రీసెంట్గా మనకి ఓటీటీకి వచ్చింది. జీ5లో అవైలబుల్గా ఉంది. 1 hour 45 minutes ఉంది. సో డైరెక్ట్ కూడా ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వలేదు. సో మూవీ ఎలా ఉంది ఏంటి దీని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుతున్నాం. ఇందులో మనకి అరవింద్ కృష్ణ, రజత్ రాఘవన్, నటాషా జోషి, సో వీళ్ళ ముగ్గురు అయితే లీడ్ రోల్లో చేశారనమాట మనకి. సో స్టోరీలో మనకి సినిమా ఎలా ఉంటుందంటే, ఒక మర్డర్ కేసుతో సినిమా అయితే మొదలవుద్ది. సో ఒక అమ్మాయి మర్డర్ కేసు, ఆ అమ్మాయి మర్డర్ కేసును అంటే తను ఎవరు చంపారు ఏంటి అనేది చివరిగా మనకి మూవీలో తెలియాల్సిన విషయం. అయితే ఈ మూవీలో మనకి ఆ మర్డర్ కేసులో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్ బాగున్నాయి. సో ప్రతిసారి కూడా వీళ్ళు అని అనుకుంటాం, బట్ వాళ్ళు కాకుండా వచ్చే ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏవైతున్నాయో సో అవి బాగా నచ్చాయి. బట్ కాకపోతే ఆ ఒక్క ట్విస్ట్ అండ్ టర్న్స్ తప్పితే మిగతా స్టోరీ అంతా రెగ్యులర్గా చాలా ఆల్రెడీ మనం చూసిన స్టోరీస్ లాగే వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, యాక్టింగ్ పరంగా నాకు అంత ఇంటెన్షనల్గా అనిపించలేదు. అంటే క్రైమ్ మూవీలో చాలా ఇంటెన్స్గా యాక్టింగ్ చేయాలి, బట్ ఆ యాక్టింగ్ నాకైతే ఏదో న్యాచురల్గా వచ్చిన యాక్టింగ్ లాగా అనిపించకుండా కొంచెం ఆర్టిఫిషియల్ యాక్టింగ్ అయితే అనిపించింది వాళ్ళ దగ్గర నుంచి. ఇంకొంచెం వాళ్ళ దగ్గర నుంచి ఆ పర్ఫార్మెన్స్ అనేది బాగా రాబట్టుంటే బాగుండేమో అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ కానీ, డీఓపీ కానీ, అంటే కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే మాత్రం అంటే చాలా తక్కువ బడ్జెట్‌లో మూవీ తీసినట్టయితే అర్థమవుతుంది కాబట్టి మనకి కెమెరా వర్క్, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అంతా కొంచెం లోగా అనిపించింది. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అంత ఎక్కువగా అనిపించలేదు. సో 1 hour 45 minutes ఉంటది కాబట్టి ఈజీగా చూసేయొచ్చు మూవీ. సో మూవీలో కొన్ని ఉన్నాయి గుడ్ పాయింట్స్. నాకు మర్డర్ కేస్‌లో వచ్చే ట్విస్ట్ బాగా నచ్చాయి. సో అవి బాగున్నాయి. బట్ కాకపోతే ఎండింగ్‌కొచ్చేసరికి ఎండింగ్‌లో మనకి అది కొంచెము మెయిన్ ఎండింగ్ కొంచెం హైలైట్‌గా ఇవ్వాలి. బట్ కాకపోతే ఎండింగ్ కొంచెం తగ్గినట్టుగా అనిపించింది. ఇంకేదన్నా ఇంకొంచెం ట్విస్టింగ్ అంటే ఆ మోటివ్ అనేది ఇంకొంచెం బాగా పెట్టుంటే బాగుండనిపించింది. బట్ ఓకే, ఓవరాల్‌గా చూస్తే ఒకసారి అయితే చూసేయొచ్చు. మరీ తీసేసే మూవీ అయితే కాదు. అంటే నాకు నచ్చిన ఆ పాయింట్స్ ఉన్నాయి గదా! ఆ 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ట్విస్ట్ వచ్చే పాయింట్స్. సో అవొక్కటి కొంచెం మంచిగా అనిపించినాయి. సో వాటి కోసం చూస్తే చూడాలి. అదర్‌వైజ్ యూ కెన్ మనకి జీ5లో అయితే మూవీ అవైలబుల్‌గా ఉంది. 1 hour 45 minutes అండ్ దీనికి కంటిన్యూయేషన్ గూడా ఉందనమాట. సో మరి కంటిన్యూయేషన్ ఎలా తీస్తారో ఏంటో చూడాలి. సో ఇదైతే ఓకే. ఇంకొంచెం డైరెక్షన్ ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని ఇంకొంచెం బాగా తీసుంటే సినిమా అంటే స్టోరీ ఉంది. సినిమాలో కొంచెం మ్యాటర్ ఉంది ఆ కంటెంట్‌లో. బట్ దాన్ని ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటే బావుండనిపించింది. అండ్ అది తప్పితే మిగతా అంతా యావరేజ్‌గా ఉంది. సో యాహ్! చూడాలనుకుంటే మాత్రం జీ5లో అవైలబుల్‌గా ఉంది. గో అండ్ వాచ్ ఇన్ ఓటీటీ. ఇది సిట్ మూవీ రివ్యూ. రివ్యూ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.